ఏపీ వ్యాప్తంగా జూడాలు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కడపలోని రిమ్స్లో స్థానిక జూడాలు సమ్మెకు దిగారు. ఉపకార వేతనం పెంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన ప్రధాన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా జూడాలు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కడపలోని రిమ్స్లో స్థానిక జూడాలు సమ్మెకు దిగారు. ఉపకార వేతనం పెంచాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. తమ న్యాయమైన ప్రధాన డిమాండ్ నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కమిటీ మెంబర్స్ అనేవారు చర్చల కోసమని వెళ్ళారు. ఆల్రెడీ విజయవాడలో ఉన్నారనమాట. ఈరోజు మనకి తెలుస్తుంది. ఇప్పుడైతే మేము ఈరోజు నిన్న ఫేజ్ 0 అండి, అంటే బ్లాక్ రిబ్బన్ డ్యూటీలకు వెళ్ళాము. ముందుగానే ఈ విధంగా మేము స్ట్రైక్ పాల్గొంటాము, ఇలా స్ట్రైక్ తీసుకుంటామని నోటీసులు అనేవి అందరికీ ఇచ్చాము. కాకపోతే లాస్ట్ వీకే జరగాల్సింది హయ్యర్ కమాండ్ నుంచి మన డిఎంఈ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఒక వారం రోజులు వ్యవధి తీసుకొని మళ్ళీ నిన్నటి నుంచి నిరసన అనేది వ్యక్తం చేయాలనుకున్నాం. నిన్న నల్ల బ్యాడ్జీలు వేసుకొని డ్యూటీలకు వెళ్ళాం. ఈరోజు నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఒకటే ఆపాం, అంటే 9 నుంచి 1 వరకు కేవలం నాన్ ఎమర్జెన్సీ అంటే ఐసీయూలు వాటికి అవి జరుగుతాయి. ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ జరుగుతాయి. కేవలం నాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని నిలబడడం జరిగింది. కానీ ఇది ఇలాగే ఉండి మాకు కనుక అనుకూలంగా రాకపోతే ఫర్దర్గా మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపాలని అనుకుంటున్నాం. తర్వాత ఈ విషయం అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. యాప్జుడా ఏమైతే ఉంటుందో దానికే మేము కట్టుబడి జీఎంసీ కూడా సమ్మె కొనసాగించాలి. దానికి కారణాల కోసమే మా యొక్క కమిటీ మెంబర్స్ అనేవారు చర్చల కోసమని వెళ్ళారు.